మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందు భారతీయ రైల్వే నుండి అయితే మనకు ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏ పోస్ట్ ఖాళీ ఉన్నాయి, ఎన్ని పోస్ట్ ఖాళీ ఉన్నాయి, అప్లికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది, ఫీజు ఎంత ఉంటుంది, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఎంపిక ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. భారతీయ రైల్వే నుండి విడుదలైన ఈ నోటిఫికేషన్ సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 22,195 ఖాళీలు అయితే ఉన్నాయి. 22,195 ఖాళీలు ఉన్నాయి. ఈ 22,195 ఖాళీలు మొత్తం కూడా గ్రూప్ డి లెవెల్ పోస్టులు అండి. ఈ గ్రూప్ డి లెవెల్ పోస్టుకు సంబంధించి అప్లికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందో చూద్దాం. ఈ గ్రూప్ డి లెవెల్ పోస్టుకు సంబంధించి అప్లికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందంటే అప్లికేషన్ విషయానికి వచ్చేసరికి అప్లికేషన్ ఓపెన్ వచ్చేసి జనవరి 31, 2026 నుండి ప్రారంభమై మార్చి 2, 2026 లోపు అయితే క్లోజ్ అవుతుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎవరెవరు అర్హులు అంటే ఎవరైతే భారతీయ పౌరులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. వారితో పాటు నేపాల్ పౌరుడైనా, భూటాన్ పౌరుడైనా, అంటే భారతదేశానికి చెందిన వాళ్ళైనా, నేపాల్కి చెందిన వాళ్ళైనా, భూటాన్కి చెందిన వాళ్ళైనా ఏవైతే పౌరులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ వాళ్ళు అర్హులు అంటే జనవరి 1, 2026 వరకు కనీసంగా 18 సంవత్సరాలు ఉండి గరిష్టంగా 33 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎంత ఉంటుంది అంటే ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్లు ఉన్నారో, నాన్ క్రిమిలియర్లు, వాళ్ళకు వచ్చేసి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతేనేమో 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. మరి ఈ పోస్టుకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఎవరైతే 10వ తరగతి పాస్ అవుతారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. 10వ తరగతి కానీ లేదా 10వ తరగతికి సరి సమానంగా ఏదైనా కోర్సు ఉంటే ఆ కోర్స్ చేసిన వాళ్ళు కూడా ఈ అప్లికేషన్కి అయితే ఎలిజిబుల్. ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేశాడు. ఏంటి అంటే ఇంతకుముందు గ్రూప్ డి లెవెల్ పోస్ట్కి ఎవరైతే అప్లికేషన్ చేసుకొని సెలక్షన్ ప్రాసెస్ లిస్ట్లో ఉంటారో, అంటే ఫలితాల కోసం ఎవరైతే వెయిట్ చేస్తారో వాళ్ళు మాత్రం ఈ పోస్టుకు ఎలిజిబుల్ కాదు. మరి ఈ పోస్టుకు సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు ఎంత ఉంటుంది అంటే అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది? అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఈ పోస్టుకు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో, అంటే ఓసీలు కానీ లేకపోతే బీసీలు కానీ ఎవరైతే ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500 రూపాయలు. అదే ఎస్సీ వాళ్ళు కావచ్చు, ఎస్టీ వాళ్ళు కావచ్చు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కావచ్చు, పీడబ్ల్యూ వాళ్ళు కావచ్చు, ఫీమేల్ కావచ్చు, ట్రాన్స్జెండర్ కావచ్చు, మైనారిటీస్ కావచ్చు, ఎకనామికల్గా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫీజు అయితే 250 రూపాయలు. మరి ఈ ఫీజు రిఫండ్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అంటే ఎవరైతే ఈ పోస్టుకు అప్లికేషన్ చేసుకొని ఎవరైతే సిబిటి టెస్ట్కు అటెండ్ అవుతారో వాళ్ళకు వచ్చేసి ఈ ఫీజు అయితే రిఫండ్ ఉంటుంది. ఫీజు మొత్తం అయితే రిఫండ్ ఉండదండి. వీళ్ళకైతేనేమో అంటే ఓసీ వాళ్ళకు, బీసీ వాళ్ళకైతేనేమో 500 రూపాయలు పెట్టి అప్లికేషన్ చేశారు కదా, వీళ్ళకైతేనేమో 400 రూపాయల రీఫండ్ ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళు కావచ్చు, పీడబ్ల్యూ వాళ్ళు కావచ్చు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కావచ్చు, మహిళలు కావచ్చు, ట్రాన్స్జెండర్స్ కావచ్చు, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కావచ్చు, వీళ్ళకి వచ్చేసి 250 రూపాయలు ఫీజు అని చెప్పాం. ఈ 250 రూపాయల ఫీజు కూడా 250 రూపాయలకు 250 రూపాయలు అయితే రీఫండ్ అవుతుంది. ఎప్పుడు అవుతుందంటే వీళ్ళు అప్లికేషన్ చేసుకున్న తర్వాత సిబిటి ఎగ్జామ్ హాజరైన తర్వాత ఈ ఫీజు అయితే రీఫండ్ అవుతుంది. మరి ఈ అప్లికేషన్ ఫీజును ఎందులో చెల్లించాలంటే ఆన్లైన్లో మాత్రమే చెల్లించాలి. అది కూడా డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా కావచ్చు, లేదా యూపీఐ ద్వారా అయితే ఈ ఫీజును అయితే చెల్లించవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఎగ్జామ్ విషయానికి వచ్చేసరికి ఇదైతే ఆన్లైన్ ఎగ్జామ్ అండి. ఈ సిబిటి ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఓన్లీ ఆన్లైన్లో మాత్రం ఎగ్జామ్ రాయాలి, ఆఫ్లైన్లో మాత్రం ఎగ్జామ్ లేదు. దీనికి సంబంధించి మొత్తం క్వశ్చన్స్ ఏంటంటే 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. దీనికి కేటాయించిన సమయం ఎంత అంటే 90 నిమిషాలు. ఈ 100 మార్కులలో ఏ సబ్జెక్టుకి ఎంత కేటాయించాడో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 100 మార్కులకు సంబంధించి జనరల్ సైన్స్లో ఏమో 25 మార్కులు, 25 క్వశ్చన్లు. అదే మ్యాథమెటిక్స్ సంబంధించి 25 మార్కులు, 25 క్వశ్చన్లు. అదే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 మార్కులు, 30 క్వశ్చన్స్. అదే జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 మార్కులు, 20 క్వశ్చన్స్. అంటే 100 మార్కులు, 100 క్వశ్చన్స్, 90 నిమిషాల సమయం అయితే కేటాయించడం జరిగింది. మరి నెగిటివ్ మార్కింగ్ ఉందా ఈ ఎగ్జామ్కి అంటే ఉంది. ఎంత ఉందంటే ప్రతి 3 క్వశ్చన్లు తప్పైతే అందులో 1 మార్క్ కోల్పోతారు. అంటే 1/3 అయితే నెగిటివ్ మార్కింగ్ ఉన్నది. మరి ఈ పోస్టుకు సంబంధించి ఎంపిక అనేది 4 దశల్లో ఉంటుంది. అందులో మొదటి దశ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. ఆ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫిజికల్ టెస్ట్ అయిపోయాక ఇంకేముంటుంది,
ఏముంటుందంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. అంటే ఎంపిక అనేది 4 దశల్లో జరుగుతుంది. ఈ 4 దశల్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళనైతే ఈ పోస్ట్కి ఎంపిక చేయడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి ఫిజికల్ టెస్ట్ ఏమేమి ఉంటుందంటే ఫిజికల్ టెస్ట్ సంబంధించి మేల్కి సంబంధించి ఎలా ఉంటుందంటే 35 కేజీల బరువు వేసుకొని 100 మీటర్లను 2 నిమిషాల్లో పూర్తి చేయాలి. అంటే పురుష అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 35 కిలోల వెయిట్ వేసుకొని 100 మీటర్లను 2 నిమిషాలలోపు ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఈ ఫిజికల్ టెస్ట్ పాస్ అయినట్టు. దానితో పాటుగా 1 కిలోమీటర్ని 4 నిమిషాల 15 సెకండ్లలో పూర్తి చేయాలి. ఈ రెండింటికి కూడా ఒకటే ఛాన్స్ అంటే రెండో ఛాన్స్ ఉండదు. ఒకవేళ మీరు ఫస్ట్ ఛాన్స్లో ఫెయిల్ అయ్యారనుకో అక్కడ ఫెయిల్ అయినట్టే లెక్క, రెండో ఛాన్స్ మాత్రం అవకాశం లేదు. అంటే ఫిజికల్ టెస్ట్లో పురుష అభ్యర్థులు క్వాలిఫై కావాలంటే 30 కేజీల బరువు వేసుకొని 100 మీటర్లను 2 నిమిషాల్లో ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళు ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై అయినట్టు. దానితో పాటుగా కిలోమీటర్ని 4 నిమిషాల 15 సెకండ్లలో ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళు కూడా ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై అయినట్టు. అదే మహిళా అభ్యర్థుల విషయానికి వచ్చేసరికి 20 కేజీల బరువు వేసుకొని 100 మీటర్లను 2 నిమిషాల్లో ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళు ఈ ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై అయినట్లు లెక్క. దానితో పాటుగా కిలోమీటర్లని అంటే 1 కిలోమీటర్ని 5 నిమిషాల 40 సెకండ్లలో ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళు కూడా ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై అయినట్లు లెక్క. అంటే మహిళా అభ్యర్థుల విషయానికి వచ్చేసరికి అయితేనేమో 20 కేజీల బ్యాగ్ వేసుకొని 100 మీటర్లను 2 నిమిషాల్లోపు ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళు ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై అయినట్లు లెక్క. దానితో పాటుగా కిలోమీటర్లని 5 నిమిషాల 40 సెకండ్లలో ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళు కూడా ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై అయినట్లు లెక్క. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయిపోయింది, ఫిజికల్ టెస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళకి మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఈ మెడికల్ టెస్ట్లో కూడా ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళనైతే ఈ గ్రూప్ డి లెవెల్ పోస్టులకి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.